కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్డింగ్ ప్రారంభమైంది. సికింద్రాబాద్ టు నాగ్పూర్ సెమీ హై స్పీడ్ రైలుకు హాల్డింగ్ ను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో 4 రైళ్లకు హాల్డింగ్ కల్పించామని, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ లో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదనంగా సిర్పూర్ టౌన్ లో కూడా పలు రైళ్లకు హాల్డింగ్ కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య కొత్త రైలు ప్రవేశపెట్టారని, అలాగే చెర్లపల్లి టు హౌరా రైలును సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా నడిపించాలని ఎంపీ మరియు రైల్వే అధికారులను కోరారు. ఈ హాల్డింగ్ సాధించేందుకు ఏడాది కాలంగా తాను ఎంపీ చేసిన కృషి ఫలించిందని, పట్టణ ప్రజలు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంజీవయ్య కాలనీ, అండర్ బ్రిడ్జి చింతగూడ మరియు ఇస్గాం రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, కొత్త హాల్డింగ్లతో కాగజ్ నగర్ స్టేషన్ లో 100కు పైగా రైళ్లు ఆగుతున్నాయని తెలిపారు. ఎంపీ సార్ ఎంపీ వందే భారత్ స్టాప్ చేస్తారా లేదా అని చెప్పేసి అనేకమైనటువంటి దరఖాస్తులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు. నేను గౌరవ శాసకులు విత్ ఇన్ షార్ట్ టైంలోనే నాడు జిఎం గారిని గెలవడం, చైర్మన్ గారిని గెలవడం, ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రివర్యులు వైష్ణవి కుమార్ గారిని గెలవడం, ఎక్కడ పోయినా కొంత మాకు నిరుత్సాహం కలిగేది. మళ్ళీ ఆగాలంటే మంచిర్యాల కూడా అడ్డానికి మాకు కనబడదు. మంచిర్యాల అడ్డంకి కనబడదు, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ కొద్దిగా ఎక్కువ. ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎందుకంటే ఎక్కడైనా కొంత నిరుత్సాహం అనిపించింది. కానీ ఒకటే మాకు ఒక ధీమా, ఎందుకంటే సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, మీరు గెలిపించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అని చెప్పి ఆ ధీమతో మేము ప్రయత్నం చేసడం జరిగింది. సాధ్యమైన ఈ సందర్భాన రైల్వే శాఖ మంత్రులు గౌరవ శ్రీ వైష్ణవి కుమార్ గారిని ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైల్వేలు కేవలం ఇటు ఆర్థికమైనటువంటి ప్రగతికి ఇవి నిలయాలుగా మన దేశం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు అనేకమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు జోడించేది రైల్వే. అంటే కేవలం ఉద్యోగ లేకపోతే ప్రయాణం చేయడమో సులభంగా వెళ్ళడమే కాకుండా మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన యొక్క కట్టుబాట్లన్నింటినీ కూడా జోడించేది. ఎలాంటి వ్యవస్థ లేదు, కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం మేము పార్లమెంట్ లో చూస్తా ఉన్నాం. రైల్వే శాఖ మంత్రివర్యులు వారు ఏదైనా విషయం అడిగితే ఇంత క్లియర్ కట్ గా, ఇంత అంటే గతంలో కూడా నేను ఉన్నాను. గతంలో నా పరిధిలో బాసర్ కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు, గురించి ఇందాక చెప్పినట్టుగా 20 నుంచి 30 కోట్లు వచ్చినాయి. కానీ ఈరోజు ఇందాక చెప్పినట్టుగా 60 కోట్లు ఇక్కడ రావడం అనేది మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కావచ్చు, బల్లార్సా కాజీపేట ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి మన 4 ట్రైన్లు మనం స్టాపేజెస్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈరోజు మనం అట్లనే కేరళ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ కావాలి కాగజ్ నగర్. ఎందుకంటే కేరళ ఎక్స్ప్రెస్
చాలా కాలంగా ఇక్కడ నుంచి మలయాళీ సోదరులు చాలా మంది ఉన్నారు, కేరళ సోదరులు, కేరళ ప్రాంతానికి చెందిన కేరళ ఇప్పుడు ఇక్కడ చాలా మంది సెటిల్ అయిపోయారు, ఎందుకంటే కంపెనీల్లో ఇక్కడ ఉద్యోగాలు చేపట్టి. అట్లనే శబరిమల అయ్యప్ప దేవస్థానానికి కూడా ఇక్కడ చాలా మంది అయ్యప్ప దీక్షాపరులు పోతారు కాబట్టి తప్పకుండా ఈ కేరళ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ సిర్పూర్ కాగజ్ రైల్వే స్టేషన్లో కల్పించాలని కోరుతూ సిర్పూర్ టౌన్ కు చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం. నియోజకవర్గ కేంద్రం ఇది, 1000 ఏళ్ల పట్టణం సిర్పూర్ టౌన్, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదన్న విషయం మీరందరూ గుర్తించాలి. ఇవాళ సిర్పూర్ టౌన్ కు ఇదివరకు అదిని ప్యాసింజర్ ఆగేది హాల్ట్, ఇప్పుడు లేదు. కాజీపేట నుంచి ఈ ప్యాసింజర్ ఇదివరకు ప్యాసింజర్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయిపోయింది. కాజీపేట టు బలాషా మాత్రమే నడుస్తుంది. దీని సిర్పూర్ టౌన్ లో హాల్టింగ్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది కేవలం బలాషా వరకు కాకుండా నాగ్పూర్ వరకు వెళ్తే ఇక్కడ బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ కూరగాయలు పండిస్తారు, వాళ్ళు కూరగాయల ట్రాన్స్పోర్టింగ్ కి బాగా ఉపయోగపడేది. ఇప్పుడు కనీసం వాళ్ళకు రోడ్డు రవాణా వ్యవస్థ దిక్కైంది, రైలు వ్యవస్థ లేదు కాబట్టి ఈ హాల్టింగ్ కూడా కల్పించాలని నేను కోరుతున్నాను. టౌన్ వరకు పొడిగించాలని నా విజ్ఞప్తి. ఇంకొకటి, నేను ఇంతకుముందే ఉదయ్ సార్తో మాట్లాడుతూ ఉంటే సిర్పూర్ టౌన్ ప్రజలకి ఇంకో శుభవార్త చెప్పారు. సిర్పూర్ టౌన్ నుంచి కొత్త రైల్వే లైన్, బ్రాడ్ గేజ్ లైన్ ని దక్షిణ మధ్య రైలు కాదు, అంటే వేరే జోను, కానీ సిర్పూర్ టౌన్ నుంచి 115 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ గడ్చిరోలి వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మించే ప్రతిపాదన ఆమోదం పొందింది. ఫైనల్ రూట్ కూడా అప్రూవ్ అయింది. ఒక 3-4 సంవత్సరాలు మీరు చూడండి, సిర్పూర్ టౌన్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ కన్నా సిర్పూర్ రైల్వే స్టేషన్ ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఎందుకంటే జంక్షన్ అయితే సిర్పూర్ ప్రజలు ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో దాని అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నారు. అడగగానే వరాలు ఇచ్చారు మాకు. మొన్న వచ్చిర్రు, ప్రత్యేక రైల్లో చూసి 60 కోట్ల నిధులు ఇచ్చేసారు. అసలు అమృత్ భారత్ స్టేషన్ కింద మంచిర్యాల 20 కోట్లతో అభివృద్ధి, మనకేమో 30 కోట్ల, మాకు డబుల్ అనుకోండి. 60 కోట్లతోటి చాలా మంది లిఫ్టులు కావాలని అడుగుతున్నారు. ఇక్కడ 3 లిఫ్టులు ఇక్కడ అవసరం ఉన్నాయి, అవతల ఇంకో 3 ఎస్కలేటర్లు కూడా దక్షిణ మధ్య రైల్వే మనకు మంజూరు చేశారు. అండర్ బ్రిడ్జ్ ఇదివరకే టెండర్ కూడా అయిపోయింది. దసరా తర్వాత ఈ పనులు మొదలు పెట్టే అవకాశం, కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించి అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తాం. అట్లనే చింతగూడ దగ్గర లైన్ క్రాసింగ్ ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం రైల్వే ఇంకొక లైన్ క్రాసింగ్ విలేజ్ నెంబర్ 10 దగ్గర, దాన్ని కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్నది. రెండు ఓవర్ బ్రిడ్జ్లు కూడా రైల్వే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు, అంటే త్వరితగతిన పూర్తి